హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా భుజలపట్నం గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నాట్ ఓన్లీ ఈ గ్రామానికి, ఎంటర్ యావత్ తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. జస్ట్ సరదాగా సంక్రాంతి అంటేనే మన ఇటు భీమవరం సైడ్ కానీ ఇటు ఈస్ట్ వెస్ట్ అని చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం నేను వస్తుంటాను. చాలా అద్భుతంగా కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జస్ట్ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, బ్రదర్స్తో వచ్చిన జస్ట్ ఈ వాతావరణం కానీ ఈ ప్రాంతం కానీ చాలా అభిమానం ఎక్కువ అనమాట. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరొకసారి సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న. మా సొంతూరు మాది కరీంనగర్, జగిత్యాల జిల్లా, రాఘవపట్నం. అంటే నేను అంతకుముందు సంక్రాంతికి మా ఊరు వెళ్ళేవాడిని. ఈ మధ్యకాలంలో ప్రోగ్రామ్స్తో పాటు ఇటు వస్తున్నాను అనమాట. ఇటే ఎక్కువ సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మా ఊరు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అక్కడ కోడి పందాలు ఏముండవండి. అక్కడ పిండి వంటలు అవన్నీ చేసుకొని ఫ్యామిలీస్తోని, కుటుంబ సభ్యులతో జరుపుకుంటాము. ఇక్కడ ఏంటంటే ఈ కోడి పందాలు కానీ ఇంకా రకరకాల పందాలు, కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు ఇవన్నీ చాలా పెడుతుంటారు. బట్ నాకు కొంచెం ఎలా జరుగుద్ది అనేది వచ్చి చూద్దామని చెప్పి సరదాగా వచ్చాను. బాగా జరుగుతుంది. అంటే అసలు ఆతిథ్యం అంటేనే గోదావరి జిల్లా అంటే ఆతిథ్యం. ఇటు వస్తే బేసిక్గా ఎవరైనా సరే మాటలతో చంపేస్తారు, వీళ్ళు ఫుడ్తో చంపేస్తారు అన్నమాట. ఇక్కడ ఇప్పుడే మా స్నేహితుడు దినేష్ వాళ్ళ ఇంట్లో కూడా లంచ్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా పెట్టారు. ఇప్పటికీ బేసిక్గా నాకే బేసిక్గా పొట్ట ఎక్కువ ఉంటుంది, ఇంకా వాళ్ళు పెట్టిన ఫుడ్కి ఇంకా పొట్ట ఎక్కువ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నేను పందాలు ఏమేనండి, డబ్బులు ఏం తీసుకురా, సరదాగా చూసి ఎంజాయ్ చేద్దాం వచ్చాను. అంటే ఎలా ఉంటుంది అని నాకు ఇంతవరకు తెలియదు. అంటే వస్తుంటాను కానీ కోడి పందాలకు మొదటిసారి రావడం. అంతకుముందు ఒకసారి వచ్చాను కానీ సరిగ్గా చూడలేదు. ఈసారి వచ్చి మా ఫ్రెండ్స్ అందరూ తీసుకొచ్చి చూపించారు. ఓ ఇలా ఉంటుందా అని జస్ట్ చూసి వెళ్ళిపోవడం అంతే. మనకు పందాలు అలా ఇష్టం లేదండి. థ్యాంక్ యూ. మీ అభిమానుల గురించి ఏదైనా హీరో వాయిస్ లో మీరు చెప్పండి సార్. రాజశేఖర్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, మీ ఇష్టం. బేసిక్గా సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఒక అభిమానిగా ఆయన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మొన్న చూడడం జరిగింది. ఆయన వాయిస్లో మన గోదావరి జిల్లా ప్రజలందరికీ ముందుగా నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ సిచ్యువేషన్ కూడా మా గోదావరి జిల్లా ప్రేక్షకులందరికీ, గ్రామ వాసులందరూ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. వెల్ మిస్ జ్వాలా, థ్యాంక్ యూ.